Hello viewers, this is from KPIS Delhi and Krishna Pradeep's 21st Century IAS Academy from Hyderabad. ఇందులో యూపీఎస్సికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి అందబోతుంది. దానికి సంబంధించినటువంటి హైడెల్ పవర్ బ్యాచ్ అనే అనౌన్స్మెంట్ ఇవ్వడం జరిగింది. June 3rd న్యూ బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. దీని విషయం ఒకసారి స్పష్టంగా వివరించండి సార్. ఎందుకని హైడెల్ పవర్ బ్యాచ్ అని అన్నాం? హైడెల్ అంటే ఏంటి? సో ఈ హైడెల్ పవర్ అంటే మనకి ఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్, హైదరాబాద్లో 3 బ్రాంచెస్ ఉన్నాయి. అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ అండ్ శంషాబాద్ అండ్ రాజమండ్రిలో ఉంది. సో మొత్తం ఈ 5 బ్రాంచ్ల్లో కలిపి మనకి సుమారుగా 100 మంది ఫ్యాకల్టీ ఉన్నారు. సో వీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్. సో ప్రతి సబ్జెక్ట్కి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అంటే ఒకరికన్నా ఎక్కువ మంది ఫ్యాకల్టీ ప్రతి సబ్జెక్ట్కి టీచ్ చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ ప్లస్ ఢిల్లీ ఫ్యాకల్టీని కలిపి ఈ డిపార్ట్మెంట్లు క్రియేట్ చేయడం జరిగింది. సో హైదరాబాద్లో హెచ్వై, ఢిల్లీలో డిఈఎల్ కలిపి హైడెల్ పవర్ ఫ్యాకల్టీ అంటే వీళ్ళని మాస్టర్స్ అన్నట్టు. సో ఈ ప్రతి సబ్జెక్ట్కి అంటే సపోజ్ ఆప్షనల్స్ కనుక తీసుకుంటే పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్కి, సోషియాలజీకి, ఆంథ్రోపాలజీకి, తెలుగు లిటరేచర్కి ఇట్లా ప్రతి సబ్జెక్ట్కి మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉన్నాయి. అదేవిధంగా జనరల్ స్టడీస్లో కూడా ప్రతి సబ్జెక్ట్కి మల్టిపుల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. ప్రతి ఫ్యాకల్టీ ఒక నిర్ణీతమైనటువంటి అంటే ఒక యూనివర్సిటీలో ఏ విధంగా అయితే ఒక ప్రొఫెసర్ ఉన్నప్పుడు ఆ ప్రొఫెసర్ ఒక పర్టికులర్ ఏరియాలో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. అండ్ అలాగే మరొక ప్రొఫెసర్ మరొక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అయి ఉంటాడు. కాబట్టి ఈ ఎక్స్పర్టైజ్ సాధించడం కోసం మల్టిపుల్ ఫ్యాకల్టీస్ని మనం ఉపయోగిస్తున్నాం. సో ఆ ఫ్యాకల్టీ నేమ్స్ మీరు ఒకసారి చెప్పండి. అది అంటే ఇప్పుడు సార్ హైడెల్ అంటే సింపుల్గా హైదరాబాద్, ఢిల్లీ దాన్ని కాంబినేషన్తో మనం తీసుకెళ్తాం. సో ఆ హైడెల్ పవర్ బ్యాచ్ అంటే ఇది మనకున్నటువంటి ఫ్యాకల్టీస్ అందరినీ డిపార్ట్మెంట్ వైజ్గా సెగ్రిగేట్ చేసి మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్, ఢిల్లీ కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ హిస్టరీకి చూసుకుంటే 20 yearsగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాగశ్రీధర్ సార్ ఉంటుంది. ప్లస్ అది హైదరాబాద్ నుంచి ఎమినెంట్ ఫ్యాకల్టీ. ఢిల్లీ నుంచి మనకి నిర్దేశ్ భరద్వాజ్ గారు ఉంటారు, హైడెల్ పవర్ ఫ్యాకల్టీ. అంటే వరల్డ్ హిస్టరీ, పోస్ట్ ఇండిపెండెన్స్ ఇలాంటి కాంపోనెంట్స్ చెప్పడానికి మనకి సైదేశ్వరరావు సార్. సో హిస్టరీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఫ్యాకల్టీస్ హైడెల్ పవర్ బ్యాచ్. ఇదే విధంగా మళ్ళీ పాలిటీ విషయాన్ని చూస్తే మనకి మీరున్నారు పాలిటీ గవర్నెన్స్ టీచ్ చేయడానికి కృష్ణ ప్రదీప్ సార్. నెక్స్ట్ పిఎస్ఏఆర్ ఆప్షనల్ టీచ్ చేస్తున్న ఫ్యాకల్టీ కూడా కొంత పాలిటీ గవర్నెన్స్ కంపోనెంట్స్ని షేర్ చేసుకుంటారు. నెక్స్ట్ ఇలానే ఎలాగో పిఎస్ఏఆర్ ఆప్షనల్ టీచ్ చేసే ఫ్యాకల్టీకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన సమగ్రమైన అవగాహన ఉంటుంది. ఆయన ఇంటర్నేషనల్ రిలేషన్స్ డీల్ చేయడం జరుగుతుంది. ఇంక నెక్స్ట్ సోషియాలజీ ఆప్షనల్ ఎవరైతే చెప్తున్నారో, సోషియాలజీ ఆప్షనల్ మనకి ఎప్పటి నుంచో దాదాపు ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండి రిటైర్ అయినటువంటి గణేష్ సార్తో పాటు నెక్స్ట్ మనకి ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఆశీష్ చటర్జీ గారు లేదా ఇతర ఫ్యాకల్టీస్ కూడా కొంతమంది ఈ సోషియాలజీ ఆప్షనల్ షేర్ చేసుకోవడానికి రాబోతుంది. మేజర్ శ్రీనివాస్ కూడా. సో ఈ సోషియాలజీ ఆప్షనల్ సంబంధించి యూపీఎస్సీ ఓరియంటెడ్గా కొంతమంది చెప్పే ఈ సోషియాలజీ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీన్ని షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ సోషియాలజీ టీచ్ చేస్తున్న వాళ్ళ నుంచి మనకి పేపర్ 1లో ఇండియన్ సొసైటీ అండ్ పేపర్ 2లో సోషల్ జస్టిస్ లాంటి కాంపోనెంట్స్ కూడా కవర్ చేయించడం జరుగుతుంది. సో ఇది విత్ రెస్పెక్ట్ టు మెయిన్స్, జిఎస్ అండ్ ఆప్షనల్. నెక్స్ట్ మనకి అలానే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఎలాగో అనిల్ సార్ ఉంటారు, మీరు చెప్తున్నారు. ఈ తెలుగు లిటరేచర్ నేను డీల్ చేస్తున్నాను. ఇలా ఆంథ్రోపాలజీకి మోహన్ బెనర్జీ సార్ ఉన్నారు. ఇంకా హైదరాబాద్, ఢిల్లీ కాంబినేషన్ మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే ప్రిన్స్ కుమార్ శర్మ గారు అని మన ఢిల్లీ నుంచి వస్తున్న ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక్కడ మనకి భరత్ సత్తర్ గారు ఉంటారు. సో అదే పద్ధతిలో ఇంకా మనకి ఫ్యాకల్టీస్ ఎకానమీకి చూస్తే మనకి శ్రవణ్ సార్ మన హైదరాబాద్ నుంచి ఉన్న ఫ్యాకల్టీ ఉన్నారు. ఢిల్లీ నుంచి యోగేంద్ర శర్మ గారు ఉన్నారు ఎకానమీ టీచ్ చేయడానికి, ఎకానమీ ఫ్యాకల్టీ. సో ఇలా హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇట్స్ ఇంకా జాగ్రఫీ ఎక్స్క్లూజివ్గా మనకి శ్రీహరి కాకర్ల సార్ డీల్ చేయబోతున్నారు. ఎన్విరాన్మెంట్ అక్కడ ప్రతీక్ గుప్తా గారు అని మన ఢిల్లీ ఫ్యాకల్టీ ఉన్నారు, వాళ్ళు డీల్ చేయబోతున్నారు. సో ఇలా టోటల్గా మన ఫ్యాకల్టీ చూస్తే హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎస్ఎల్టీ ఈ కంపోనెంట్స్. సో హిస్టరీకి ఒక స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఉంది. అందులో హైదరాబాద్, ఢిల్లీ కాంబినేషన్లో ఫ్యాకల్టీస్ ఉన్నారు. హైదరాబాద్ నుంచేమో సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, ప్లస్ మన ఢిల్లీ నుంచి కూడా అదే ఎమినెంట్ సీనియర్ ఫ్యాకల్టీస్ వస్తున్నారు ఇక్కడికి. ఈ కాంబినేషన్ తోటి మనం తీసుకెళ్తున్నాం. ఇది సార్ టోటల్ ఫ్యాకల్టీ లిస్ట్. ఇది దానికి సంబంధించిన ఫ్లైర్ కూడా మీకు ఎప్పుడైతే మీరు ఇక్కడ విజిట్ చేస్తారో ఆ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు షేర్ చేయడం జరుగుతుంది. సో మనం మేడ్ ఇన్ ఢిల్లీ అనే ఒక కాన్సెప్ట్ తీసుకెళ్తున్నాం.
Yes, sir. సో ఆ కాన్సెప్ట్లో భాగంగా మెటీరియల్ మొత్తం మనది ఢిల్లీలో తయారవుతుంది. సో ఈ ఢిల్లీ ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో అలాగే మన హైదరాబాద్ ఫ్యాకల్టీ ఇచ్చేటటువంటి గైడెన్స్ తోటి మొత్తం మెటీరియల్ తయారవుతుంది. సో ఎప్పుడైతే మనం స్టూడెంట్కి ఇట్లా ఒక ఆల్ ఇండియా లెవెల్ మెటీరియల్ అయితే ఇవ్వడం జరుగుతుందో స్టూడెంట్ ఈ ఇద్దరి ఆధ్వర్యంలోనూ మెంటర్షిప్ పొందుతాడు. అండ్ అల్టిమేట్గా దానివల్ల రీజనల్గా ఉండేటటువంటి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అంటే కొంచెం తెలుగు మీడియం, కొంచెం ఇంగ్లీష్ మీడియం, ఇట్లా కంబైన్డ్గా ప్రిపేర్ చిన్నప్పటి నుంచి చదువుకున్న వాళ్ళు ఉంటారు. వీళ్ళకి పూర్తిగా ఇంగ్లీష్ మీద పట్టు ఉండదు పాపం. అలాగే తెలుగు మీడియంలో ఎప్పుడో ఇంటర్మీడియట్లోనే వదిలేసి ఉంటారు. సో అటువంటి వాళ్ళకు కూడా ఈ రకమైనటువంటి కాంబినేషన్ చాలా బాగా ఉపయోగపడేటటువంటిది. సో ఈ కాంబినేషన్ తోటి జూన్ 3 నుంచి 2025 బ్యాచ్ కోసం క్లాసులు మొదలవుతాయి.